సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. గత ఆదివారం ఈ కిస్మత్పురా బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహం దొరికింది. అది కూడా పూర్తిగా అంటే అసలు నూలి పోగు కూడా లేదు, మొత్తం వివస్త్రను చేసిన పరిస్థితుల్లో ఒక మహిళ మృతదేహం అయితే దొరికింది. యాక్చువల్లీ ఆ మహిళ చనిపోయి కూడా 3 రోజులు అయి ఉంటుంది అని ఈ రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత చూసి అనుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆ మహిళకి 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చు అనేటువంటిది ఈ రాజేంద్ర నగర్ పోలీసులు భావించారు. అట్లాగే కేసు కూడా ఫైల్ చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు జరిగింది? గత ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటన. నిన్న ఈ కేసులో కొన్ని క్లూస్ దొరికాయి. అట్లాగే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ రోజు దొరికినటువంటి క్లూస్ ఆధారంగా పూర్తిగా సీరియస్గా టేకప్ చేసినప్పుడు పోలీసులు నిన్న నిందితులు ఎవరు ఏంటి అనేది అక్కడ చుట్టుపక్కల కిస్మత్పురా, యాకత్పురా, అట్లాగే ఈ హైదర్గూడ సంబంధించిన ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని సేకరించి అసలు ఎవరు ఈ మహిళను తీసుకొచ్చుంటారు, ఎక్కడ తీసుకొచ్చుంటారు, ఏంటి అనేది పూర్తి స్థాయిలో ప్రతి సీసీ కెమెరాని సేకరించి పూర్తిగా క్లూస్ అన్ని చూసినప్పుడు ఒక ఆటోలో 2 ఆటో డ్రైవర్లు ఈ మహిళని ఎక్కించుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కిస్మత్పురా బ్రిడ్జ్ కింద అక్కడ కూడా ఒక కల్లు కాంపౌండ్ ఉంది. ఆ కల్లు కాంపౌండ్కి దగ్గరలోనే ఈ మహిళని తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు, ఎంత దారుణం అంటే అసలు వీళ్ళు మనుషులలో ఇంకేమనాలో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఎంత ఘోరంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కర్రను చొప్పించి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అనేది ఇప్పుడు పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేసిండ్రు. అంటే అసలు మానవత్వం లేదు, అసలు మనుషులు గారు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మహిళ ఆల్రెడీ ఇప్పుడు కళ్ళు తాగే అలవాటు ఆ మహిళకు కూడా ఉంది. ఈ హైదర్గూడ దగ్గర ఆమె కళ్ళు తాగింది, కళ్ళు కాంపౌండ్లో. అట్లాగే ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లు కూడా ఈ హైదర్గూడ దగ్గరలోనే కళ్ళు సేవించారు. సో పూర్తిగా ఈ కళ్ళు సేవించిన తర్వాత ఆమె మత్తుతోని కింద పడిపోయింది. దీంతో వీళ్ళు కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఈ కళ్ళు తాగిన దగ్గర ఆ మహిళను గమనించిండ్రు, చూశారు, మద్యం మత్తులో పడిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత ఆమె పక్కన ఆమె ఎవరితోనైనా వచ్చిందా, ఎవరైనా ఉన్నారా, ఆమె తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆమె పడిపోయిన తర్వాత ఎవరు కూడా రాలేదు, ఆమె దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఈమె ఒక్క ఆమెనే వచ్చింది అని భావించారు. కాబట్టి ఏదో ఆ మహిళకు హెల్ప్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఏదైతే ఆటోలో వచ్చిండ్రో అదే ఆటోలో ఈ మహిళని ఎక్కించుకున్న తర్వాత కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర నిర్మానుష్య ప్రాంతం, అక్కడ జనసంచారం చాలా చాలా తక్కువ. ఆ ప్రాంతం అయితే కరెక్ట్ అనుకున్నారు, తీసుకువెళ్ళిన తర్వాత మహిళని బలవంతం చేయబోతుంటే ఆమె పూర్తిగా ప్రతిఘటించింది అనేటువంటిది. అంటే ఆ మృతదేహం ఆనవాళ్ళు కావచ్చు, ఆమె మీద ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టారు. కొట్టిన తర్వాత అత్యంత దారుణంగా ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత పూర్తిగా ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కర్రను చొప్పించి మరీ ఆమెను అత్యంత దారుణంగా చంపారు అని పోలీసుల విచారణలో ఈ నిందితులు ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎంత దారుణం! ఇప్పుడు అత్యాచారం చేయడమేంది, ఆ తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కర్రలు జొప్పించడం ఏంది? ఒక్కసారి ఊహించుకోండి. అంటే తల్లులు, చెల్లెళ్ళు, ఈ ఆటో డ్రైవర్లకి ఎవరు ఉండరా? ఈ వార్త చూసిన వాళ్ళు కూడా ఎవరైనా ఆడపిల్ల ఎవరైనా సరే తనను తాను ఆ ప్లేస్లో ఎట్లా ఉంటుండే, ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుండే అని ఎవరైనా ఊహించుకుంటారు. అట్లాగే మగపిల్లలైనా సరే ఇప్పుడు వాళ్ళు కూడా మా అక్కనో చెల్లెనో ఇంకెవరైనా ఉండుంటే అసలు ఆ బాధ ఎట్లుంటుంది అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఊహించుకుంటారు. గింత ఘోరం, గింత దారుణంగా అసలు అంటే మహిళ అయితే చాలా ఏమి వావి వరుసలు కానీ లేకపోతే ఎవరు ఏంటి అనేది కానీ ఏమి కూడా గుర్తుండదా?
ఇంత దారుణంగా అసలు ఎట్లా ఉంటారు మనుషులు, ఇంత దారుణంగా ఎట్లా చంపగలుగుతారు? ఇప్పుడు అక్కడ ఆఘాపురకు సంబంధించిన బేగంగా గుర్తించిండ్రు. ఎందుకంటే వాళ్ళ హస్బెండే పోలీసులకు కంప్లైంట్ చేసిండు, ఆమె కనిపించట్లేదు, ఆమెకు మద్యం సేవించే అలవాటు ఉంది అనేసి కంప్లైంట్ చేసిండు. సో ఆమె పేరు వచ్చేసి బేగం. ఇప్పుడు ఆ బేగం మృతదేహాన్ని వాళ్ళ భర్తకు అప్పగించిండ్రు. ఒక్కసారి ఈ కేసులో ఏం జరుగుతుంది, ఆ మహిళ మీద వీళ్ళు ఎట్లాంటి అత్యాచారం చేసిండ్రు, అట్లాగే ఎంత దారుణంగా చంపిండ్రు అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అసలు మనం ఈ వార్త వింటున్నా, ఈ వార్త చెప్తున్నా అసలు నాకే ఎట్లనో ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇంత ఘోరంగా అంటే ఆమె సరే తాగింది, ఆమె కూడా కళ్ళు సేవించింది, ఆమెకి ఇక సోయి లేదు, ఆమె కింద పడిపోయింది. అది గమనించిండ్రు కాబట్టే, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు కాబట్టి, ఇంకెవరు లేరు ఆమెకు అనుకున్నారు కాబట్టే వీళ్ళిద్దరు కూడా మద్యం మత్తులో ఆ బేగం అనే ఆమెని తీసుకెళ్లి ఈ కిస్మత్పురా బ్రిడ్జ్ దగ్గర అత్యాచారం చేశారు. కిస్మత్పురా బ్రిడ్జ్ దగ్గర మీరు చూడండి, ఇంకో కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది, కానీ కూతవేటు దూరంలోనే ఉంది, కానీ ఆయన ఏం అబ్జర్వ్ చేయలేదు. ఆయనకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఆయన కూడా ఇక్కడ ఎవరు రాలేదండి, మహిళలు అసలు ఇటువైపే రారు అన్నారు. చాలా దూరం వరకు కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అంటే ఈ అవుట్స్కర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చాలా ప్రాంతాలలో కూడా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏమీ కాలేవు. సో నిర్మానుష్య ప్రాంతం అనుకున్నారు కాబట్టే ఆ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్తే ఎవరికి కూడా క్లూ దొరకరు, అరిచినా సరే ఎవరికి వినిపించదు అనుకున్నారు కాబట్టే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పుడు నిందితులు మరి ఇప్పుడు ఈ బేగం అనే ఈ ఆవిడని చంపిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంకెప్పుడైనా ఇట్లాంటిదే ఎక్కడైనా పాల్పడి ఉంటారా, ఇట్లాంటి కేసే ఎక్కడైనా నమోదై ఉంటుందా, గతంలో ఇలాంటి అత్యాచారాల ఘటనలు కావచ్చు, ఇంకేమైనా క్రైమ్ రికార్డ్స్ వీళ్ళిద్దరికి ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. నేను అడుగుతున్నా, అసలు పోలీసుల అదుపులో ఎందుకు ఉంచాలి ఇట్లాంటి వాళ్ళని? అప్పచెప్పేయచ్చు కదా, ప్రజలకు ఇచ్చేయండి, వాళ్ళే తీర్పు చెప్తారు. వాళ్ళకి ఎందుకు మళ్ళీ తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టి వాళ్ళకు తిండి పెట్టి ఆ విచారణ పేరుతో కోర్టుకి తీసుకెళ్ళి డీజిల్ పైసలు, అట్లాగే పోలీసులకు పాపం లేనిపోని డ్యూటీ, వాళ్ళిద్దరికి సెక్యూరిటీ, ఎందుకు ఇవన్నీ? అసలు అవసరం లేదు కదా. ఇంత మానవత్వం లేకుండా మానవ మృగాలుగా బిహేవ్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా నడి రోడ్డు మీద అనుకోండి, లేకపోతే జనాల మధ్యలోనే తీర్పు ఇవ్వాలి అనేది కూడా చాలా మంది చాలా ఇన్సిడెంట్స్లో మాట్లాడుతున్నారు. నిజమైన తీర్పు కూడా, నిజమైన న్యాయం కూడా అప్పుడే దక్కుతుంది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కిస్మత్పురాల అసలు ఏం జరుగుంటుంది, అయ్యో ఈ మహిళని ఎవరు తీసుకొచ్చి ఉంటారు అంటే లాస్ట్కి వస్తే మద్యం మత్తులో, అంటే ఆ మహిళని చంపినామే మద్యం మత్తులోనే ఉంది, చంపిన వాళ్ళు కూడా ఈ మద్యం మత్తులో ఉండి ఇదంతా జరుగుతోంది. మళ్ళా ఇంకోసారి మద్యం, ఇవన్నిటికీ కారణం ఏంది అని అంటే మత్తులో ఉండి అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అనే సోయి లేకుండా ఇవన్నీ చేస్తున్నట్టుగా కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత, ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ నిందితులు దొరికిన తర్వాత మీకేమనిపిస్తోంది? నిజంగానే ఈ మహిళని ఇంత దారుణంగా ఏమాత్రం మానవత్వం లేకుండా చంపినోళ్ళని ఏం చెయ్యాలి, వీళ్ళిద్దరు నిందితులని ఏం చెయ్యాలి, సరైన న్యాయం వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా దక్కుతుంది, సమాజంలో ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా ఉండాలి అని అంటే మరి ఏం చేయాలి? మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు